చాలా బలంగా ఉంటాం మేము. ఆ పార్టీలతో మనకు సంబంధం లేదు. ఆడబెట్టుగా న్యాయం చేయండి. ఆమెకు మేము న్యాయం చేసేదాకా వెనకాలే ఉంటాం. అది డిమాండ్ చేస్తుంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. అది చేసుకునే దాకా మేము కూడా ఆ వెనకాలే ఉంటాం. మీరు కేసు కట్టేది మచిలీపట్నం కాపు సంఘం అంతా నా అండగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం. మా కాపు ఆడబిడ్డకి జరిగిన అన్యాయం, ఆమెకి న్యాయం జరగకపోగా ఆమె పురుగుల మందు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందరికీ చెప్తున్నాం, మచిలీపట్నం కాపు యువసేన తరఫున ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం. మా కాపు ఆడబిడ్డకు గనక న్యాయం జరగకపోతే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీరే 10 మంది చెప్పాల్సింది పోయి ఒక ఇంట్లో ఏదో పిల్లలు వెళ్ళారు, అది అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు స్టేట్ వైడ్ గా న్యూస్ అయిపోయింది. మీరు ఆ తప్పుని సరిచేయండి దయచేసి. వెంటనే వాళ్ళిద్దరికి వివాహం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికి వివాహం చేసి ఆదర్శంగా నిలిచి మచిలీపట్నంలో ఒక సాంప్రదాయాన్ని తెరలేపండి. కులాలకు అతీతంగా మీరు మేము అందరం కూడా సమిష్టిగా వారికి నిలబడదాం, వారికి న్యాయం చేద్దాం. ఈ విషయం పైన వారికి గనక న్యాయం జరగకోకుండా మీరు వేరే కేసులు పెట్టినా ఏమవుతుందో మేము బయటకు వచ్చేస్తామంటే ఈ మచ్చ మీ జీవితకాలం పోదు. మీరు అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి. ఆ ఉసురు మనకొద్దు. మీరు దయచేసి వెంటనే దాన్ని మీరు మీ వాళ్ళతో అందరితో కూడా చర్చించుకుని పెద్దల వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారు. మీరు కూడా దాన్ని ముందుకు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరికి వివాహం చేసి ఈ కార్యక్రమాన్ని ముగింపు పలికి ఇంకా వేరే వాళ్ళకి ఎటువంటి వారికి కూడా అవకాశం లేకుండా ఎటువంటి ఇలాంటి ఘోర మళ్ళీ ఇంకో స్టెప్పు ఇచ్చేద్దాం అని వీళ్ళు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి లేకుండా దీన్ని ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత మీకే ఉంది. మచిలీపట్నం కాపు యువసేన తరఫున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. మీరు దయచేసి దీన్ని మీరు ముగింపు ఇవ్వండి. కేసులు ఇవన్నీ వద్దు. వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నారు ఆ పిల్లకి ఆయనకి వివాహం చేయమని. మేము కూడా వారి తరఫున అదే కోరుతున్నాం. మీరు దయచేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని ముగింపు పలకవలసిందిగా మీ అందరూ కూడా మేము వినయంగా కోరుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం కాపు యువసేన తరఫు నుంచి మనం ఏం చేయాలి, మన వాళ్ళకి హెల్ప్ చేయాలి ఉద్దేశంతో, అండగా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మన ఆడబిడ్డ 2 రోజుల క్రితం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగకపోగా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎంతో అంతా ఆవిడ కొంచెం కోలుకుంది. అది అదృష్టంగా భావిస్తున్నాం. అది కూడా కనుక ఆవిడ కానీ జరిగి ఉంటే కనుక బందరు తరఫున కాపు యువసేన తరఫు నుంచి పెద్ద ఎత్తున అవతల ఎటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా మేమైతే వదిలేవడం కాదు. ఈఎంఐ కాదు, ఏ కాపు ఏ అన్యాయం చేయాలని కూడా కాపు యువసేన ముందుంటుంది. అది ఈ రోజున చాలా బాధకరం. ఈయన బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంట. ఇది ఎక్కడ అన్యాయం తెలియదు. వాళ్ళకి నష్టం జరిగి హాస్పిటల్లో ఉంటే బెదిరింపు కాలు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఎవరు బెదిరించినా కూడా, ఎవరు వెనకాల అధికార పక్షం ఉన్నప్పుడు కూడా మేమైతే తగ్గేది లేదు. వీళ్ళకి ఈ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని మచిలీపట్నం కాపు యువసేన తరఫున తెలియజేస్తూ ఇంకొకసారి చెబుతున్నాం, కాపుల జోలికి కనుక ఎవరిని వస్తే కనుక మేము మీకు అనుకుంటాం. అట్లాగే ఎవరైనా సరే ఏది చేయాలన్నా కూడా కాపు యువసేన ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము తగిన శాస్తి చేస్తామని తెలియజేస్తున్నాం.